హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మునుపు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసినాం. నిన్నటి ఆదివారం కాదని గతించినటువంటి ఆదివారం ఎవరికైనా గుర్తుందా? ఇజ్రాయిల్ అందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయెల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. తర్వాత 4:14 ఆ దినమున యెహోవా ఇజ్రాయెల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవించిరి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము ధ్యానం చేసుకున్నాం. యెహోషువను ఏ విధంగా దేవుడు ఇజ్రాయేలీల ఎదుట తన స్వజనుల ఎదుట ఏ విధంగా దేవుడు అందరి కన్నులెట ఒక పరిచారకుడు, ఆ పరిచారకుణ్ణి దేవుడు ఎన్ని లక్షల మందికి నాయకుడిగా చేశాడు? 30 లక్షల మందికి నాయకుడిగా చేసి తర్వాత చూడండి ఆ యెహోషువను దేవుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు అంటే అతని బ్రతుకు దినముల అన్నిటను కూడా ఏ మనుష్యుడు అతని ఎదుట నిలవలేకపోయినారు. హల్లెలూయా కదా. తర్వాత మనం చూస్తుంటాం యెరికో రాజులను 6గురిని ఏం చేసినాడు? పట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. యెరికోను జయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మోషేకు తోడైనట్లు యెహోషువకు తోడైనాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభువు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన నీకు నాకు మనకు ఏమై ఉన్నాడు? ఇమ్మానుయేలు అనగా అర్థమేమి? దేవుడు మనకు తోడని అర్థం. మనకు మన దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు ప్రభు చెప్పేది ఏమంటే, ప్రేమైనటువంటి నా సంఘస్థులారా, ప్రేమైనటువంటి నా రక్తం చేత కడగబడినటువంటి నా స్వకీయ జనాంగమా, నేను యెహోషువను గొప్ప చేయడమే కాదు, నేను నిన్ను కూడా నీ స్వజనుల ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ యొక్క నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో వారి అందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు ఆకాశము భూమి అయినా గతించును కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట సున్నా అయినను పొల్లైనను. ఏ మాట చెప్తూ ఉన్నాడు ఆయన? అమ్మ, ఇజ్రాయిల్ అందరూ ఎరుగున్నట్లు నేను నేడు వారందరి కన్నుల ఎదుట ఏం చేస్తాను? ఎవరిని చేస్తాడంట? ఎవరిని? మనలను గొప్ప చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ గొప్ప చేయబడడానికి కారణము ఏమి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. ప్రభువు ఏవైతే యెహోషువతో చెప్పినాడో ఆ ప్రకారంగా చేస్తున్నాడు. యెహోషువ దగ్గర నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, తర్వాత మనం చూస్తున్నాము యాజకులు ఉన్నారు. ఏ ప్రత్యక్షతలైతే యెహోషువకు దేవుడు తెలియజేసి ఉన్నాడో ఆ ప్రత్యక్షతలను చెప్పినప్పుడు ప్రియులారా, యాజకులు ముందుగా వెళ్ళాలి, తర్వాత నాయకులు వెళ్ళాలి,
ప్రజలు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అదే ప్రకారంగా వెళ్ళినారు. యాజకులు దేన్ని మోసుకొని వెళ్ళేటువంటి వారు? దేవుని యొక్క మందసం కదా. అక్కడ యోర్దాను ఎదురొచ్చింది. అప్పుడు ప్రభు చెప్పినాడు, యాజకులు మొట్టమొదటిగా యోర్దానులో ఆ యొక్క నీటిలో కాళ్ళు పెట్టాలి అని. మందసాన్ని మోసుకొని కాళ్ళు పెట్టినప్పుడు ఎగువ నుండి పారేటువంటి దిగునకు పారేటువంటి నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? ఏకరాశిగా కూర్చోబడ్డాయి. దేవుడు చేసేటువంటి కార్యాలు అగమ్యములు, అగోచరములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందును బట్టి ఈరోజు చెప్తున్నాడు, నీ మీదికి వరదలాగా, జలప్రవాహములాగా మనుషులు లేచిన, పరిస్థితులు లేచిన, సమస్యలు వచ్చినా నా దేవుడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి తిరిగి వాటి యొద్దకు పంపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను మొదలు గొప్ప చేయడానికి ఆయన మొదలు పెట్టినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. హల్లెలూయా. కారణము ఏమంటే వారి మధ్యలో ఏముంది? దేవుని యొక్క మందసం. మందసంలో ఏమున్నాయి? అహరోను చిగురించి కర్ర ఒకటి, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు, వెరీ గుడ్. 3 మన్నా గల బంగారు పాత్ర. హల్లెలూయా కదా. అవి ఆ మందసపు పెట్టెలో ఉన్న దానిని బట్టి ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలకు ఏమి కలిగింది అంటే, హాయి పట్టణం మీదే కానీ, యోర్దాను మీదే కానీ, యెరికో రాజును పట్టుకోవడం విషయంలోనే కానీ వారికి అత్యధికమైనటువంటి జయము, విజయము, ఘనజయము కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిబంధన మందసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మనలో కూడా ఏమి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యము, ప్రార్థన. అంత మాత్రమే కాదు, అహరోను చిగురించు కర్ర అంటే దేవుని మనలో మన జీవితాలను చిగురింపచేసేటువంటి, బ్రతికించేటువంటి జీవవాక్యము మనలో ఉన్నప్పుడు నిజంగా మన ఎదుట ఏ మనుష్యులు కూడా, ఎందుకంటే మన జీవితంలో ప్రార్థన ఉంటుంది, మన జీవితంలో స్తుతి ఉంటుంది, మన జీవితంలో ఆరాధన ఉంటుంది. ఈ పరిస్థితి అంతా ఏం చేస్తుందంటే మన స్థితిగతులను, మనము చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి స్తుతి, మనము చేసేటువంటి ప్రార్థన, మనము దేవుని సన్నిధిలో చేసేటువంటి ధ్యానము ఏం చేస్తుందంటే మనకు గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేసేదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, యెహోషువ తన జీవితంలో ఒక సామాన్యుడిగానే, ఒక పరిచారకుడిగానే మిగిలిపోయినాడా? మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ అంచులంచులుగా హెచ్చించబడడానికి కారణము ఏమి అంటే, మోషే దగ్గర యెహోషువ అణిగి మణిగి ఒదిగి ఏవైతే చెప్తూ ఉన్నాడో యెహోషువ దేవుని మాటల గురించి, యెహోషువకు మోషే దాని ప్రకారంగా ఉన్నాడు. కాబట్టి ప్రభువే చెప్తున్నాను, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. ధైర్యము కలిగి నిబ్బరము తెచ్చుకో, నేను నిన్ను విడువను, ఎడబాయను. దివారాత్రాలు నువ్వు నా ధర్మశాస్త్రాన్ని బోధించట్లో కానీ, అనుసరించట్లో కానీ నీవు తప్పిపోకూడదు. యెహోషువ అంత మాత్రమే కాదు, నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా, ఏ రాజులు కూడా, ఎవరు ఆయన ఇంటికి పరిచారకుడు. హల్లెలూయా. కానీ పరిచారకుడైన ఆయనలో ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క నామం ఉంది. దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు ప్రతి పరిస్థితి కూడా ఏమి కావాలి అంటే మన ఎదుట మోకరించాలి. హల్లెలూయా. మన ఎదుట వంగిపోవాలి, మనకు లోబడేదిగా ఉండాలి. ఎందుకంటే జీవము గల దేవుని యొక్క వాక్కులు మన నోట ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. మనము ఏది శాసిస్తాము, ఏది మాట్లాడతాము, ఏది పలుకుతాము, మన దేవుడు అలాంటి గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యెహోషువ, మోషే కానానుకు చేరాడా అమ్మా? లేదు. మరి కానానుకు చేరినటువంటి ఇద్దరి వ్యక్తులలో మోషే ఒకడు. మోషేతో పాటు ఇంకొకరు ఎవరు వెళ్ళారు?
సూపర్. కాలేబు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. చెప్పాలి. కానాను చేరిండేది ఎవరు? మోషే చేరలేదు. ఎందుకు అంటే ద్రోహులారా అని ఇజ్రాయెల్ ప్రజలను అనిన దాన్ని బట్టి నువ్వు ఈ మాట అన్నావు, నువ్వు కానానుకు వెళ్ళలేవు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. అయితే యెహోషువతో పాటు కాలేబు ఎక్కడికి వెళ్ళారు? కానాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానానుకు, సర్వ సమృద్ధి కలిగినటువంటి కానాను చేరగలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషువ యొక్క తీర్మానము ఏమంటే, నేను నా ఇంటి వారును యెహోవాను. చెప్తామా? యెహోషువ తీర్మానం ఏది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అన్న ఆ తీర్మానం, ఆ గొప్ప తీర్మానం ఏం చేసిందంటే ఆయన గొప్ప చేయడానికి మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూసుకుందాం కదా, దేవుని యొక్క మందసం మోసుకొని వెళ్ళేటప్పుడు ఎలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క మందసపు యొక్క పెట్టెలుగా దేవుడు మనల్ని మార్చినాడు. మనలో వాక్యం ఉందా? మనలో నిబంధన పలకలు ఉంటూ ఉన్నాయా? ఆహారాన్ని చిగురించేటువంటి వాక్యము మనలో ఆయా పరిస్థితుల్లో మనం కృంగిపోయినప్పుడు లేవనెత్తుతుంది, నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఉత్సాహపరుస్తుంది. ఇంకా నా బ్రతుకు ఇంకా ఏ మాత్రం ప్రయోజనము లేనప్పుడు మనకు ఆ బ్రతుకులోనే ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పుట్టించేటువంటి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు నిజంగా మనమే ఒక దేవుని యొక్క మందసపు పెట్టే ఉన్నాము. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం చూసుకుందాం. మొట్టమొదట యెహోషువను ప్రభు ఏం చేసినాడు? గొప్ప చేసినాడు. ఎవరి ఎదుట? ఇజ్రాయెల్ అందరి ఎదుట. నా ప్రభువు అందరూ చూస్తుండగా వారి అందరి కన్నులట ఎవరెవరి కన్నుల ఎదుటైతే యెహోషువను గురించి తక్కువగా మాట్లాడినారో వారందరి కన్నుల ఎదుట దేవుడు గొప్ప చేయడానికి మొదలు పెట్టడమే కాదు, యెహోషువ జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలను దేవుడు జరిగించిన. యెహోషువ ప్రార్థించగా ఏం జరిగింది? వెరీ గుడ్. చెప్పండి. సూపర్ సూపర్. రేచల్ సూర్యచంద్రులు ఏం చేయబడ్డారు? చరిత్ర అది. హల్లెలూయా. అంటే ఆయన ప్రార్థనల ద్వారా దేవుడు సృష్టిలోనే ఒక అద్భుతం, సృష్టినే నిలిపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క నిబంధన మందసముగా మార్చబడినప్పుడు మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు, కని విని ఎరగని అద్భుతాలు, కని విని ఎరగనటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు. ఈరోజు మనం అనుకుంటాం, నేను అందరిలో చాలా అల్పుడను, అందరూ నన్ను నీచునిగా చూస్తూ ఉన్నారు, ఏమీ లేనటువంటి దరిద్రమైనటువంటి వ్యక్తిగా నన్ను చూస్తూ ఉన్నారు. కానీ చూడని స్తోత్రం చెప్తూ ఉండండి. అందరిని చీదరించుకుంటున్నారా? స్తోత్రాలు చెప్పండి. అయ్యో ఆ వ్యక్తి, అయ్యో ఆమె ఒక పనికి వెళ్ళేటువంటి వ్యక్తి, ఒక పని మనిషి, ఆయన ఫలానా దగ్గర పని చేసుకునేటువంటి వాడు, ఓకే పర్వాలేదు. నీవు స్తుతిస్తూ ఉంటుండగా నీ స్థితిని నా దేవుడు పరిచారకుడే కానీ నాయకుడిగా చేశాడు. నాయకుడు మాత్రమే కాదు కానీ ఒక గొప్ప మనిషిగా నా ప్రభు యెహోషువను వాడుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ప్రియులారా, మనమందరము కూడా ఎవరిలాగా ఉండాలి అంటే నిబంధన మందసమును మోసేటువంటి యాజకులుగా మనం ఉన్నప్పుడు మన జీవితం ఆ నిబంధన మందసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనలో ఉన్నప్పుడు, మన ఇంటిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇంకా గొప్ప కార్యాలు చేస్తుందో ఒక్కసారి మనం చూసుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. హల్లెలూయా. అమ్మ 10వ వచనం నుంచి చదువుకుందామా. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక
గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. నేను చెప్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదా. నేను చెప్తూ ఉండేది సబ్జెక్ట్ ఏది? దేవుని మందసము అంటే దైవ సన్నిధి. హల్లెలూయా. ఆ మందసం ఎవరై ఉండాలని మాట్లాడుకున్నాము? మనమై ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మన ద్వారా మన ఎక్కడికి వెళ్తూ ఉన్నామో ఆ మందసము మనతో కూడా వచ్చేదిగా ఉన్నప్పుడు మన కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము చూసుకొనబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందసమును దావీదు భక్తుడు రాజు ఈ మందసాన్ని తన పట్టణానికి తీసుకొని వెళ్ళాలి అని ఆశపడ్డాడు. ఆశపడి ఇక్కడ చూస్తుంటున్నాం కదా, 3వ వచనం 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇజ్రాయెల్లో 30,000 మంది శూరులను సమకూర్చి 30,000 మంది శూరులను సమకూర్చి బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచట నుండి తీసుకొని వచ్చుటకై తన ఎదునున్న వారందరితో కూడా బయీలా యెహోయాదులో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జయాను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. హల్లెలూయా. చూస్తుంటాం, క్రొత్త ఎద్దుల బండిలో దేవుని మందసాన్ని తీసుకొని పలానా స్థలం నుంచి వాళ్ళు పలానా వ్యక్తుల మధ్యలో నుంచి ఉజ్జా అహ్యోను అనేటువంటి ఆ బండిని తోలుకొని వస్తూ ఉన్నారు. 4వ వచనం. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయేలు ప్రజలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరములను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. హల్లెలూయా. అంటే దేవుని మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక పండుగలాగా వారు నాట్యాలు ఆడుతూ ఆ వాయిద్యాలు వాయించుకుంటూ ఆ దేవుని యొక్క సన్నిధిని ముందర నాట్యం చేస్తూ ఆ యొక్క మందసపు పెట్టెను తీసుకొని వస్తూ ఉన్నారు దావీదు పట్టణానికి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటాం వస్తూ దారి మధ్యలో ఇక్కడ చూస్తుంటాం వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసంను పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయింది కదా. నేను పోయిన వారంలో చెప్పినాను యాజకులు అనేటువంటి వారు ఏ విధంగా ఉండాలి. మందసాన్ని మోసేటువంటి యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల నిమిత్తము పాప పరిహారార్థ బలిని, సమాధానార్థ బలిని చేసేటువంటి, ప్రజల నిమిత్తం ప్రాయచిత్తం చేసేటువంటి యాజకులు మొట్టమొదటిగా వారు ఏ విధంగా తమను శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశాను. ఆ విధంగా శుద్ధి చేయబడిన తర్వాతనే ఏం చేయాలమ్మా? మందసాన్ని మొయ్యాలి. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈ మందసము ఎద్దుల బండిలో పెట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. కాళ్ళు జారి ఉన్నప్పుడు ఆ యొక్క మందసపు పెట్టి ఎక్కడ పడిపోతుందో అని ఉజ్జా ఏం చేసినాడు? పట్టుకొని. ఏమని తప్పు చేసినాడా? కానీ మనకు హృదయ అంతరింద్రియంలో ఎరిగినటువంటి దేవునికే పరిస్థితి అంతయు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఉజ్జా ఆ యొక్క మందసాన్ని పట్టుకొని పోయినప్పుడు ఇక్కడ చూస్తున్నాము యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా
అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయింది. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో దేవుని మందసాన్ని పట్టుకుంటా ఆ విధంగా పడి చనిపోయినాడు కదా. మరి పరిస్థితి ఏంటని దావీదు ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలంలో పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. నేటికి అది అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు మల్లమ్మ దావీదు ఏం చేశాడంట, దేవునికి భయపడి మళ్ళీ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అది ఎద్దులు కాలు జారి కిందికి మందసం పడతా ఉంటే పడకూడదు అని పట్టుకునేకపోతేనే ఉజ్జా పరిస్థితి ఈ విధంగా అయింది కదా. మరి నేను తీసుకొని పోతే మరి నా పరిస్థితి ఏంటి అని హృదయంలో వ్యాకుల పడినాడు, భయపడ్డాడు. భయపడి ఈ మందసాన్ని ఎక్కడ ఉంచాలి అని ఆలోచన చేసి ఇది నా పురానికి వద్దు, దావీదు పురమునకు తీసుకొని పోవడము వద్దు, ఎక్కడ ఉంచుదామని అనుకున్నప్పుడు ఎవరి ఇల్లు గుర్తుకొచ్చింది? ఎవరి ఇల్లు? ఓబేదేదేము ఇల్లు. హల్లెలూయా. ఓబేదేదేము అంటే అర్థమేమి? నేను చెప్తానమ్మా. ఓబేదేదేము అంటే దీవెన లేనివాడు. హల్లెలూయా. ఏమంట ఓబేదేదేమంటే అర్థము ఏమి అర్థము అమ్మా? ఏమి అర్థమంట ప్రభా? దీవెన ఆశీర్వాదము లేని ఓబేదేదేము ఇంటిలో దేవుని యొక్క మందసాన్ని పెట్టాలని ఎవరు అనుకున్నారు? అంతవరకు చూడండి, ఎంతో ఉజ్జీవంగా ఉత్సాహంగా మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే మందసం ముందర ఏం చేస్తూ ఉన్నారు వారందరూ? నాట్యము. రాజు సైతం ఏం చేస్తున్నారు? దావీదు సైతము కదా. మనం ఒక పాట పాడతాం, ఏమని? దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వాలే. వచ్చిన వారందరూ పాడుకుందాం. తండ్రి నిన్ను స్తుతించెదము, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ పాడాలి ప్రతి ఒక్కరు. దువాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదను, నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. హల్లెలూయా. నేను పాట పాడతాం, నాకు కొంచెం స్వరం ఇవ్వాలి మీరు. హల్లెలూయా. దావీదు ఉత్సాహంతో తీసుకొని వచ్చినారు. అక్కడ ఏమి కలిగింది? ఉత్సాహం ఉందే? అక్కడ చూస్తున్న ప్రాణోపద్రవము కలగగా దావీదు రాజునకు వ్యాకులము కలిగింది, చింత కలిగింది, దుఃఖం కలిగింది. అరే, దేవుని మందసాన్ని నా పురానికి నేను తీసుకొని వెళ్ళాలి అని నేను అనుకున్నాను. మరి ఎడ్లు కాళ్ళు జారుతూ ఉంటేనే ఉజ్జా పట్టుకునేకి వెళ్ళినాడు, అక్కడే ప్రాణోపద్రవం కలిగింది. మరి ఇప్పుడు నేను తీసుకెళ్ళాలనా వద్దా? చింత, భయం. హల్లెలూయా. అనేక పరిస్థితుల్లో మన జీవితాల్లో
మనం అనుకుంటాం దేవుడు నాతో కూడా ఉన్నాడు కదా, నేను దేవుని సన్నిధికి వెళ్తాను కదా, దేవునికి నేను ప్రార్థనలు చేస్తాను కదా, ఎందుకు నా జీవితంలో భయము, ఎందుకు నా జీవితంలో వ్యాకులతలు, ఎందుకు నా జీవితంలో కష్టాలు. హల్లెలూయా. ఏది ఏమైనా కష్టము కలిగిన, నష్టము కలిగిన, బాధ కలిగిన, దుఃఖం కలిగిన, ఏది కలిగినా ఏం చేయాలి? దేవునిని స్తుతిస్తూ ఉంటే స్తుతి ఏం చేస్తుంది? స్థితిని మార్చేస్తుంది. చూడండి, దావీదు భక్తుడు తన జీవితంలో ఆయన ఎన్ని మార్లు స్తుతించేవాడు? 7 మార్లు స్తుతించేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వ్యాకులము భయము రెండు వచ్చాయి. ఇప్పుడు నేనేం చేయాలి అని చూసినప్పుడు అక్కడ ఒక ఇల్లు కనబడింది. ఈ సంగతి అంతా తెలుసుకోతే అయినప్పుడు కూడా ఓబేదేదోము దేవుని యొక్క మందసాన్ని చేర్చుకునే విషయంలో భయపడలేదు. ఎందుకు అంటే అక్కడ ఆ పురానికి కూడా రాజు ఎవరు? దావీదే. దావీదు చెప్తున్నాడు, నీ ఇంటిలో మేము దేవుని యొక్క మందసాన్ని పెట్టి వెళ్తాము, తర్వాత మేము వచ్చి తీసుకొని పోతాము అన్నప్పుడు దానికి ఓబేదేదోము ఏం చేసినాడు? విధేయత చూపి, అయ్యా సరే ఓకే, దేవుని యొక్క మందసాన్ని మా ఇంట్లో పెట్టండి అని అంగీకరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందసములో అహరోను చిగురించు కర్ర ఉంది, మన్నాగల బంగారు పాత్ర ఉంది, 10 ఆజ్ఞలు గల నుండి 2 రాతి పలకలు అందులో ఉన్నాయి. ఆ యొక్క మందసపు ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చింది? దేవుని సన్నిధి ఇప్పుడు ఎవరింటికి వచ్చింది? ఓబేదేదోము ఇంటికి వచ్చింది. ప్రియులారా, ఈ ఓబేదేదోము ఇంటికి వచ్చినప్పుడు ఓబేదేదోము ఏ విధంగా ఉన్నాడు? దీవెనే లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, 10వ వచనము, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము, అండర్లైన్ చేసుకోండి, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఎవరు ఆశీర్వదించినారు? దేవుడు ఆశీర్వదించారు. ఎప్పుడైతే చూడండి ఆ ఇంటిలోనికి దేవుని మందసం వచ్చిందో ఓబేదేదోముకి ఏమి కలిగింది అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి పశ్చాత్తాపము, పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితాన్ని గూర్చి ఒప్పింపచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒప్పింపచేస్తున్న కన్నీరు కారుస్తూ, దేవా నేను ఈ విషయంలో నేను తప్పు చేశాను, దేవా నేను పాపిని, నా పాపంలో నీ రక్తంతో కడిగి శుద్ధి చేయ్యా, నీకు మందసం నా ఇంట్లో ఉంది, నన్ను శుద్ధీకరించు, నా ఇంటి వారిని అందరినీ శుద్ధీకరించు, పవిత్రపరచు అని శుద్ధీకరణ ప్రార్థన ప్రారంభించాడు ఓబేదేదోము. ప్రియులారా, ఎన్ని నెలలుంది చెప్పండి పక్కనలతో? 3 నెలలు మందసపు పెట్టే ఓబేదేదోము ఇంటిలో ఉన్నది. ఓబేదేదోము ఇంటి వారిని ఆశీర్వదించింది. హల్లెలూయా. ఇప్పుడు మందసం దేవుని మందసం ఎవరు? మనమే కదా. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ఏమని సెలవిస్తుంది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, తీయండి బైబిల్ తీయండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, యేసు ప్రభు యొక్క గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ఎవరయ్యున్నారు? మనమే ఆయన ప్రజలమై ఉన్నాము. ఇప్పుడు మనల గురించి చెప్పేది ఏమంటే మీరు యాజకులు. హల్లెలూయా. మనలో యాజకులైనటువంటి మనలో దేవుని యొక్క మందసము ఉంటుంది కదా. అంటే దేవుని వాక్యం మనలో ఉంది, జీవాహారమైనటువంటి యేసు క్రీస్తు యొక్క మన్నా మనలో ఉంటూ ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయం అనేటువంటి పలకల మీద మనము రాసుకున్నాము. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యం మీ పాదములకు మీ త్రోవలకు, దేవుని యొక్క వాక్యం మీ యొద్ద మీ నోట మీ హృదయములో. అంటే మనం ఇప్పుడు దేనిగా మార్చబడ్డాము? దేవుని యొక్క మందసముగా మార్చబడ్డాం. మనము ఏ స్థలములో ఉన్నా చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు మనం ఏమైపోతున్నాము? వెలుగుగా మార్చబడబోతున్నాం. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, నీవు నేను మనము ఒక సామాన్యులమే ఉండొచ్చు, కానీ మనలో ఏమి ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యము, చిగురించేటువంటి అహరోను యొక్క కర్ర, దేవుని యొక్క బంగారు మన్నాగల పాత్ర మనలో ఉంది. కాబట్టి మనము ఏమి చేయగలము అంటే మనం ఏమీ చేయలేము, కానీ ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అని మనం ఎరిగి ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ లోకము శరీరము మనల్ని ఎంత ప్రేరేపించినా దానికి ఒప్పుకొనకుండా నేను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి నడిపించబడ్డాను. ఆయనను మాత్రమే నేను ప్రచురపరచాలి, ఆయనను మాత్రమే ప్రకటించాలి, ఆయనను మాత్రమే నేను గొప్ప చేయాలి. నా జీవితము ద్వారా చీకట్లో ఉన్నటువంటి అనేక జనులు వెలుగులోనికి రావడానికి దేవుడు నన్ను ఒక నిబంధన మందసముగా దేవుడు చేసి ఉన్నాడని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ప్రియులారా, మన వెలుగునొద్దకు అనేకులు ఆకర్షించబడేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఓబేదేదేము దీవెనే లేనివాడు, ఆశీర్వాదమే లేనివాడు. ఎప్పుడైతే ఓబేదేదేము ఇంటిలోనికి దేవుని యొక్క మందసము వచ్చిందో 3 నెలలు ఉంది. ఆ యొక్క ఇంటి పరిస్థితి ఏమాయా? మార్చబడింది. చూడండి, చూస్తా, ఓబేదేదేము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను కదా. చేర్చుకున్నటువంటి ఓబేదేదెము కుటుంబ యజమాని తర్వాత ఆ ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి మనము ప్రశ్న మార్కు వేసుకోవాలి. మరి నేను దేవుని మందసముగా మార్చబడ్డాను, మరి దేవుడు నాలో ఉన్నాడు, మరి నేను ఆశీర్వదించబడి ఉన్నానా? నా ఇంటి వారందరూ ఆశీర్వదించబడి ఉన్నారా? నువ్వు నిజముగా దేవుని యొక్క మందసముగా చేయబడినావంటే ఆ సన్నిధి ఏమి చేస్తుంది అంటే నిన్ను క్రమక్రమముగా ఆ సన్నిధి నిన్ను ఏం చేస్తుంది అంటే నిన్ను గొప్ప చేయడానికి మొదలు పెట్టేదిగా ఉంటూ ఉన్నది. అరే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దీవించబడలేదు, నా ఇంటి వారు దీవించబడలేదు, నా పరిస్థితి అలాగే ఉంది అని మనం అనుకుంటే ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని నేను ఆశీర్వాదము పొందకపోవడానికి నాలో ఏ లోపం ఉంది, ఏమి కారణమని మన హృదయాలను మనము పరీక్షించుకొని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకునేటువంటి వారిగా ఉండాలి కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే 10 ఆజ్ఞలు, కానీ ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా? ఏవి? నిన్ను వలె, రెండోది నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ
సేవించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ప్రకారంగా అంటే దేవునిని మనం ముందు ఉంచుకొని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఏది చేయొద్దు అంటున్నాడో దాన్ని మానుకున్నప్పుడు, ఏది చేయమని చెప్తున్నాడో దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు ఒబేదేదేమునే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడంటే ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ పిల్లలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, మిమ్ములను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, మీ కుటుంబాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, చదువులను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఉద్యోగాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, వ్యాపారాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు చేసేటువంటి చిన్న పనే కానీ గొప్ప పనే కానీ అది ఏదే కానీ దాన్ని అంతటిని దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడు అంటే ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, ఓబేదేము ఇంటి వారిని అందరినీ ఏం చేసినాడు? ఆశీర్వదించెను. తర్వాత మనం చూద్దాం 12. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదు నాకు వినబడగా దావీదు పోయి ఉత్సవముతో ఏం వినబడిందంటే ఇప్పుడు దావీదుకు అప్పుడు జరిగిన సంఘటన చూసి ఏం చేసినాడు? భయపడ్డాడు. తర్వాత వ్యాకులం అంటే చింత చేసి అక్కడ పెట్టేసి వెళ్ళినాడు. ఎప్పుడైతే మరి ఇంకొక వార్త వినబడింది, ఏం వినిపించబడింది? ఓబేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదు నాకు వినబడగా దావీదు పోయి దేవుని మందసాన్ని ఓబేదేము ఇంటిలో నుండి దావీదు పురానికి తీసుకొని రావాలని. మరి ఇప్పుడు కూడా ఎట్లా వెళ్తూ ఉన్నాడు? అప్పుడు ఎట్లా వెళ్ళినాడు? అప్పుడు కూడా కదా అన్ని వాయిద్యాలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా వాయిద్యాలు తీసుకొని అప్పుడైతే మనం చూస్తున్నాం 30,000 మంది శూరులను సమకూర్చుకొని మందసాన్ని తీసుకొని పోవడానికి వచ్చారు. ఇక్కడ కూడా గొప్ప జనాంగంతో వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఉత్సవంతో తీసుకొని పోవడానికి వచ్చినారు. ఎట్లనగా 14 హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము చూడండి, ఈ విధంగా తీసుకొని పోవడానికి వచ్చినప్పుడు యెహోవా మందసంను మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడింది. ఈ విధంగా 6 అడుగులకు ఒకసారి 6 అడుగులు ఈ విధంగా వధిస్తూ శుద్ధీకరించుకుంటూ దానిని ఏం చేస్తూ ఉన్నారు అంటే తీసుకొని పోతూ ఉన్నారు. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని ఏం చేస్తూ ఉన్నాడు? నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా ప్రతి ఒక్కరు స్తోత్రము, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి
తండ్రి నీ స్తుతించెదను. హల్లెలూయా. ఏ విధంగా? నాట్యమాడుతూ స్తుతిస్తూ. మళ్ళీ మందిరానికి రావాలంటే చింత చేస్తూ ఉన్నామా? హల్లెలూయా. మీరందరూ కూడా సంతోషంగా వచ్చినారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇక్కడ చూస్తున్నాము, దావీదు ఒక సంగతి విన్నాడు. దేవుని మందసంను మనము ఒబేదేదేము ఇంటిలో పెట్టినప్పుడు, ఒబేదేదేము ఏ ఆశీర్వాదము లేనటువంటి వ్యక్తి, ఏ దీవెన కూడా లేనటువంటి వ్యక్తి. ఆ మందసం అక్కడ ఉంచినాం కదా. ఇప్పుడు ఏమని వార్త వినిపిస్తూ ఉంది? ఏమని? ఒబేదేదేము దీవించబడ్డాడు. ఒబేదేదేము మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు, వారి ఇంటివారు, వారు కలిగిన అంతా ఏమైపోయింది? ఎద్దులు కానీ, మేకలు కానీ, దూడలు కానీ, గొర్రెలు కానీ, ఇంకా ఏవేవి ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, అవన్నీ కూడా ఏమైపోయినాయంట? ఆశీర్వదించబడ్డాయన్నటువంటి సంగతి విన్నప్పుడు దావీదు ఆగలేదు. తన పట్టణానికి తీసుకొని పోవాలని ఆతృతతో ఆయన తిరిగి తన యొక్క పరివారంతో కూడా వచ్చినట్టుగా, మరి ఇక్కడ చూస్తున్నాము యాజకులను కూడా పిలుచుకొని వచ్చినట్టుగా, మందసాన్ని మోసుకొని పోవడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు ఎంత గొప్పవాడైనా, దావీదు ఎంత ఆరాధికుడైనా, ఆయన యాజకులకు, సేవకులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏం చేస్తూ ఉన్నాడు? ఇస్తూనే ఉన్నాడు. చూడండి, వాళ్ళు మోసుకొని వెళ్తుంటే 6 అడుగులకు ఒకసారి ఒక క్రొవ్విన దూడను, తర్వాత ఎద్దును వధించి అక్కడ మరి తర్వాత మోసుకొని ఈ విధంగా ఏ విధంగా వెళ్తున్నారంటే ఒక గొప్ప పండుగలాగా. అక్కడ మనం చూస్తుంటున్నాం కదా, సితారాలంట, మృదంగాలంట, పెద్ద పెద్ద తాళంలు వాయించేటువంటి వాయిద్యాలు, స్వరమండలాలు అన్నీ తీసుకొని డప్పు కొట్టుకుంటా వెళ్తూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? దుఃఖంగా ఉంటుందే? ప్రక్కన వాళ్ళందరూ కూడా కదా కొట్టుకుంటా తాళాలు మేళాలతో వస్తూ ఉంటే ఏమంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు దేవుని మందసము ఒబేదేదేము దీవెన లేని వాళ్ళు ఇంట్లో ఉండే, ఇప్పుడు వాడు దీవించబడ్డాడు. ఆ విషయం విని దావీదు ఇప్పుడు తన పురానికి తీసుకుని పోవడానికి వచ్చినాడు. హల్లెలూయా. దేవుని యొక్క సువార్త చాటించబడుతూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈ విధంగా ఉత్సాహంతో ఒక పండుగలాగా తీసుకొని పోతూ ఉంటే దావీదు రాజైనా కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని స్తుతించడము, ఆరాధించడము మానలేదు. స్తుతిస్తూ ఆరాధిస్తూ మందసాన్ని యాజకులు మోసుకొని పోతూ ఉంటే, మందసం ముందర ప్రజలు అందరూ కూడా, రాజు సైతము ఏం చేస్తుంటే నాట్యం ఆడుతూ వెళ్తూ ఉంటే, ప్రియులారా, ఆ యొక్క సౌలు కుమార్తె మీకాలును దావీదు పెళ్లి చేసుకున్నాడు కదా. ఆ మీకాలు ఏం చేస్తూ ఉందమ్మా? వీధుల గుండా దావీదు పట్టణానికి వస్తూ ఉంటే ఆమె కిటికీలో నుంచి ఏం చేస్తూ ఉంది? ఏది ఇంత ఆర్భాటంగా, ఇంత హంగామతో వస్తున్నారని చూసినప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? రాజైన దావీదు నాట్యం ఆడుతూ ఉండేది చూచి ఏం చేసిందంటమ్మా? ఇక్కడ చూస్తుంటున్నాం కదా, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు 16వ వచనం కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరిచెను. వారు యెహోవా మందసమును గుడారంలోనికి తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించెను. యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇజ్రాయేలుకు స్త్రీ పురుషులను ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యంను ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ ఇంటికి వెళ్ళిపోయిరి. ఈ
ఇంటి వారిని దీవించుటకు యెహోవా తిరిగి రాగా ఎవరిని? ఈ ఇంటి వారిని దీవించుటకు యెహోవా తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా హల్లెలూయా. చూడండి, అంత ఘనంగా వస్తూ ఉంటే ఈమె ఏం చేస్తుంది? ఎగతాళిగా మాట్లాడుతూ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 21 చదవమ్మా. నీ తండ్రిని నేను అలాగున యెహోవా సన్నిధిని నేను ఆట ఆడినంటే దేవుని సన్నిధిలో తల్లి నేను చేసిండేది నేను ఎవరో చూడాలి అని, ఎవరో ఏదో కావాలని నేను కాదు. దేవుని యొక్క మందసము నా పట్టణానికి వస్తుంది. ఓబేదేదేవును ఆశీర్వదించిన దేవుని యొక్క మందసము నా పట్టణమును, నా ప్రజలను, నా జనులను ఆశీర్వదించబోతున్నటువంటి సంతోషంతో నేను కేకలు వేస్తూ ఉన్నాను, నేను ఆర్భటిస్తూ ఉన్నాను, నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను నాట్యమాడుతూ ఉంటే అమ్మా ఇంతగా నేను నాట్యం ఆడడానికి కారణము ఏమంటే నీ తండ్రి యొక్క సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్నటువంటి యెహోవా సన్నిధిని నేను అలాగున చేసినాను. కానీ మీ అబ్బాయి ఇంటి వాళ్ళు చూడాలని, మీ ఇంటి వారు చూడాలని, నేను ఎవరో చేత మెప్పు పొందాలని కాదు కదా. అందుకోసమే దేవుని సన్నిధిలో మనము ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో నిమగ్నమై ఆరాధించాలి. కొంతమంది మనం చూస్తుంటాం, కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధిని మనం ఏం చేస్తున్నామంటే గౌరవించాలి. దేవుని సన్నిధిని మనము ఏం చేయాలంటే ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని దైవ సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తూ ఉంటావో దైవ దీవెనలు పరలోకం నుండి యథార్థవంతులను బలపరిచే దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని కనుగొనినటువంటి నా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2 హస్తాలు నీ మీదికి రాబోతూ ఉన్నాయి. 2 హస్తాలు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటా ఓబేదేము ఇంటి వారిని, అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తున్నాము ఓబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడి యొక్క ఉద్దేశము ఏమి అంటే నీవు ఒక్కదానివే వస్తూ ఉన్నావు కదా, నీ మూలకంగా నిన్ను, నీ ఇంటి వారిని, నీ సంతతిని, నీ తరాన్ని, నీ వంశాన్ని నా దేవుడు ఆశీర్వదించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణతో నీ కుటుంబాన్ని అలంకరించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా నీ ఇంటి వారిని అందరినీ కూడా నా దేవుని సన్నిధికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కదాన్నే వస్తున్నాను, నేను ఒక్కడనే వస్తాను, దిగులు, చింత, వ్యాకులత వద్దు. కానీ నీవు దేవుని మందసంగా మార్చబడ్డావు కదా, దేవుని సన్నిధికి క్రమముగా భయము, భక్తి, వినయము, విధేయత, నేను దేవుని యొక్క నిబంధన మందసంగా చేయబడ్డాను, దేవుని యొక్క నిబంధన రక్తము చేత నేను కడగబడ్డాను, దేవుని యొక్క నిబంధన రక్తాన్ని నేను ఆయన యొక్క రక్తంలో నేను పాలు పొందుతూ ఉన్నాను. ఈ రక్తము నన్ను ఆశీర్వదించే రక్తము, ఈ రక్తము నన్ను శుద్ధి చేసేటువంటి రక్తము, ఈ రక్తము నాలో ప్రవహిస్తుంది, నా ద్వారా నా ఇంటిలోనికి వెళ్తూ ఉంది. వారు కూడా ఒకరోజు దేవుని యొక్క నిబంధన మందసముగా మార్చబడబోతున్నారనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నీ ఉండు. నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారందరూ కూడా రాబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా చూడండి, ఇక్కడ చూస్తున్నాము ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి స్థితి హీన స్థితి, వారి స్థితి దీవెనే లేదు. ఏ రకంగా చూసినా ఆశీర్వాదము లేదు. ఆశీర్వదించబడాలని శత విధాల ప్రయత్నం చేసిన వారి దశ హీన దశకే వస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడో, దేవుని మందసము అంటే దేవుడే, దేవుని సన్నిధి ఆ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంటి చరిత్రనే మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు అనేకులు నిన్ను దావీదు నాట్యం ఆడుతుంటే తన భార్య అయినటువంటి మీకాలు హీనపరుచుకుంది. నువ్వు రాజయ్యుండి బొలె బాగా చేస్తేవప్ప, నువ్వు నాట్యము బాగా కుడిస్తేవప్ప నువ్వు అని అపహాసిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆమెకి ఏమైనా మంచి జరిగిందా? ఆమె గర్భము మూయబడినట్టుగా గొడ్రాలుగా చేయబడించుండే ఆమె మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనలేదంట. ప్రియులారా, ఈరోజు నిన్ను బహుతరాలకు ఒక దీవెనగా, నీ మూలకంగా ఒక క్రొత్త తరాన్ని లేపాలి, క్రొత్త సంతతిని లేపాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేనిగా ఉన్నామని ఈరోజు మనం గుర్తించాలి. దేవుని యొక్క మందసము కదా. మనము నెలలో మొట్టమొదటి ఆదివారము ఆ నిబంధన మందసమైనటువంటి నిబంధన రక్తమైనటువంటి యేసయ్య రక్తంలో మనము పాలు పొందుతూ ఉన్నాం. అందుకోసం మనల్ని మనము పరీక్షించుకొని, మనల్ని మనము శుద్ధీకరించుకొని, అందులో మనం ఏం చేయాలి? పాలు పొందినప్పుడు అది మనకు దీవెనగా, ఆశీర్వాదకరంగా, మేలుగా మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాము దేవుని యొక్క మందసము ఆ ఇంటిలోనికి వెళ్ళింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇల్లు దీవించబడింది, ఆ ఇంటి వారు దీవించబడ్డారు. ఆ ఇంటి వారితో పాటు వారికి కలిగిన సొత్తు, వారికి ఏమేమి ఉన్నాయో, మేకలు, గొర్రెలు, ఎడ్లు, వారికి పొలాలు, స్థలాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటి మీదకి కూడా ఏ ఆశీర్వాదం వచ్చింది గీతమ్మ? దేవుని యొక్క ఆశీర్వాదం. మీ వ్యాపారాలు చిన్నవిగానే ఉండొచ్చు, దేవుని మందసముగా ఎప్పుడైతే మనం చేయబడతామో మన దేవుడు ఏం చేస్తాడంటే చిన్నవారిని ఆయన గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ తగ్గింపు, నీ వినయము, నీ విధేయత ఏం చేస్తుందంటే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టేదిగా ఉంటూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఒబేదేదోము గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11-14, 11వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. అమ్మా ఒక్క నిమిషమ్మా, 14 అనుకుంటాను, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. సారీ, క్షమించండి, 13వ అధ్యాయము 14వ వచనము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, ఆ దినమున దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోతును అనుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దాన్ని గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలోనికి తీసుకొని పోయాను. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలు ఉండగా హల్లెలూయా. ఏం చేసినాడమ్మా? అప్పుడు చూసినాము వారికి కలిగిన అంతటినీ ఆశీర్వదించినాడని. ఇప్పుడు సొత్తు అంతటినీ ఆశీర్వదించినాడు. అదే మొదటి దినవృత్తాంతాలు 26:4.
హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే కుమారులను దయచేసెను అని చూస్తున్నాము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ కుమారులు ఎలాంటి వారు అంటే ప్రవీణులు అని చూస్తున్నాము. తర్వాత 9వ వచనంలో చూసుకున్నట్లయితే పరాక్రమశాలులు అని మనము చూస్తున్నాం. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనము భయము భక్తి కలిగి దేవుని మందసముగా నేను మార్చబడ్డాను, దేవుని వాక్యం ప్రకారంగా నేను బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో నీవు పాపము చేయలేవు. నీకు ఒక అవగాహన రావాలి, నేను దేవుని సొత్తు, నేను దేవుని యొక్క పరిశుద్ధమైన జనాంగం కదా. అక్కడ చూస్తున్నాము, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయడానికి నిన్ను దేవుడు ఏం చేసిన మొట్టమొదటిగా ఏర్పరచబడిన వంశముగా నీకు ఉండాలి. నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చినాను అంటే కారణము దేవుడు చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన గురించి ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులు ఏం చేస్తారు? రాజులైన యాజకులు ఏం చేస్తారు? మందసాన్ని మోసేటువంటి యాజకులు ఏ విధంగా ఉండాలి? ఓకే, ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు నువ్వేమిగా ఉంటావు అంటే వెలుగుగా. మూడవది నేను పరిశుద్ధమైనటువంటి జనము, నేను యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాను, నాకు అపవిత్రతకు సంబంధము, నాకు పాపులు ప్రేరేపించగా నేను ఒప్పుకోను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీలో నేను పరిశుద్ధమైన జనాంగం, నేను పరిశుద్ధులను అని నీకు జ్ఞానోదయం కలుగుతుందో, ఏసేపుకు జ్ఞానం కలిగా, మాటికి వచ్చి శోధించా, అయినా ఒప్పుకున్నాడా? బలవంతాన వచ్చా, ఒకసారి చెప్పా పెట్టుకోకుండా వెనకాల నుంచి వచ్చా. ఏం చేశా? తన వస్త్రాన్ని ఇడ్లించుకొని పరిగెత్తిపాయా, చేయని నేరం అతని మీద పడా, చెరసాలకు వేసినా కూడా సంతోషంగా చెరసాల్లో ఉండిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వచ్చా, తన యొక్క నిర్దోషత్వము బటాబయలు చేయబడా, అదే దేశానికి అదే వ్యక్తుల ముందా నా దేవుడు ప్రధానమంత్రిగా ఆ దేశానికి చేశాను. మనలో ఒకటి ఉండాలి, నేను ఒక పరిశుద్ధమైన జనాంగము. తిరుగుబోతులు తిరగడానికి పిలుస్తారు, త్రాగుబోతులు త్రాగడానికి పిలుస్తారు, పాపులు పాపపు కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంటారు. కానీ మనలో ఏమి ఉండాలంటే నేను పరిశుద్ధమైన జనాంగం. నేను ఒకప్పుడు అలాంటి నీచమైన పనిలో ఉంటే, కానీ ఇప్పుడు నేను దేవుని చేత, దేవుని రక్తము చేత నేను కడగబడ్డాను, నేను ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన. నాలుగోది దేవుని సొత్తైన ప్రజలము. దేవుని సొత్తు ఆయన చేతిలోనే. నీ సొత్తు ఎవరి ఆధీనంలో ఉంటుంది? మీ ఆధీనంలోనే ఉంటుంది. మీరు ఏ విధంగా చేస్తే అది ఆ విధంగా చేయబడుతుంది. దేవుడు ఏ విధంగా చెబితే దేవుని సొత్తైనటువంటి మనము ఆ విధంగానే ఉండాలి. దేవుని సొత్తైనటువంటి మనము మనలో ఎలాంటి నీచమైన కార్యాలకు చోటే ఉండకూడదు. అందుకోసం మీరు ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు మీరు కనికరించబడి దేవుని ప్రజగా చేయబడ్డారు అంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమందరము ఎవరమై ఉన్నాము చెప్పండి? మనమందరము నేను దేవుని నిబంధన మందసం. నిబంధన అంటే ప్రమాణం చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఏమని? నిబంధన జనులము, నిబంధన మందసమై ఉన్నాం. ఈ మందసము పరిశుద్ధమైనది. చూడండి, ఉజ్జ ఏ విధంగా మళ్ళీ కాలు జారుతాన్ని పట్టుకునేకపోతేనే అంత ఉపద్రవం వచ్చింది. అయితే ఇది కృపాకాలం. ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని యేసు ప్రభువే చెబుతూ, యేసు ప్రభు ఏం చేస్తాడంటే ప్రతి పాపమును, ప్రతి దుర్నీతిని నా యొక్క రక్తం ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తుంది. రండి రండి రండి. అప్పుడు 6 అడుగులకు ఒకసారి ఒక క్రొవ్విన దూడను, ఎద్దును వధిస్తే, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మింటికి మంటికి మధ్యలో శాపగ్రస్తుడుగా ఆయన వేలాడి తీయబడ్డాడు. ఈ రోజుకి కూడా ఆయన యొక్క రక్తము ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తానికి జీవం ఉంది. ఆ రక్తానికి పాపాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఉంది. ఆ రక్తాన్ని వ్యాధులను నిర్మూలన చేసే శక్తి ఉంది. దురాత్మ
ఆత్మలను వెళ్ళగొట్టే శక్తి ఆ నిబంధనగా నీవు ఉన్నావు. నీవు పలికితే అలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను ఒక సామాన్యుడను, నేను ఏమీ లేదు, నువ్వు ఏమీ లేవు అని నువ్వు అనుకుంటా. నిన్ను నా దేవుడు ఒక నిబంధన మందసముగా చేసినాడు. నీలో దైవ శక్తి చేత నా దేవుడు నింపి ఉన్నాడు. దైవాభిషేకం నీలో ఉంది. నీవు ఎక్కడికి వెళ్తావో, దీవెన లేని వారి ఇంటికి నీవు వెళితే అక్కడ ఏం జరగాలి? దేవుని మందసం దీవెన లేని ఇంటికి వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది? దీవెన లేని ఇటువంటి స్థలానికి నువ్వు వెళితే అక్కడ ఏం జరగాలి? రోగగ్రస్తుల వద్దకు నువ్వు వెళ్తే అక్కడ ఏం జరగాలి? దరిద్రం అప్పులలో ఉండేటువంటి వారి ఇంటికి నువ్వు వెళ్తే అక్కడ ఏం జరగాలి? ఐశ్వర్యపు ద్వారాలు తెరవబడి. ఆ విధంగా దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా, దేవుని యొక్క నిబంధన మందసముగా నిన్ను, నన్ను, మనల్ని ఇక్కడ ఒక్కొక్కరిని మనల్ని దేవుడు నిబంధన మందసముగా చేసి ఉన్నాడు అని నమ్మినటువంటి వారందరూ బిగ్గరగా అంతేనా చేసిండేది? నిహారిక రెండు చేతుల పైకెత్తి ఇంతే అంటే ఇంతే ఉంటుంది. ఆశీర్వాదం ఇంతే ఉంటుంది. హల్లెలూయా. రెండు చేతులు. మీరు అన్ని పట్టణాల్లో దీవించబడతారు, భూమి మీద దీవించబడతారు, వ్యాపారాలలో దీవించబడతారు, మీ సంతతి వారు దీవించబడతారు, చదువులలో దీవించబడతారు, ఉద్యోగాల్లో దీవించబడతారు, మీ గర్భము విషయంలో మీరు దీవించబడతారు. ప్రతి విషయంలో కూడా నువ్వు ఒక నువ్వు ఎందుకంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు దేవుని నిబంధన మందసాన్ని మోసేటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క నిబంధన మందసము నీలో నాలో ఉంది. మనం సామాన్యులమై ఉండొచ్చు కానీ మన ప్రభు అసామాన్యుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. మళ్ళీ ఆ విధంగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదేదోమును కూడా నా దేవుడు ఆ పట్టణం అంతటికి కూడా ఒబేదేదోము గురించి ఏమని చెప్తున్నారు ఇప్పుడు? ఒబేదేదోము నిజముగా గొప్పవాడయ్యాడు. ఒబేదేదోము నిజముగా దీవించబడ్డాడు. దీవెన లేనివాడు, కుమారులే ఉండలేదయ్యా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు కొడుకులను ఇచ్చారు కదా, ఏ విధంగా ఉన్నారు తెలుసా? పరాక్రమశాలులు, ప్రవీణులు, గొప్ప గొప్ప వారిని నా దేవుడు ఇచ్చారు. దేవుని చేత ఆశీర్వదించబడినాము అంటే మన ఆశీర్వాదము ఇంత అంత కొద్దిగా కాదు, కానీ ఆకాశంలో అంటున్నంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాంను దేవుడు ఒంటరిగా పిలిచాడు. ఏ విధంగా చేసినాడు? పెక్కు జనమగునట్టుగా చేసినాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు అబ్రహాము మూలకంగానే భూలోకంలోని జనములన్నీ మనము కూడా దీవించబడుతూ ఉన్నాము. ఇంకొక విషయాన్ని, ఎబ్బేజు విషయం ఒకటి నేను చెప్పి ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 'స్తోత్రం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము, 2 కాదమ్మా, మొదటి దినవృత్తాంతాలు. తీసిన వారు చదవండి 9, 10. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఒబేదేదోమేమో దీవెన లేనివాడు, యెహోషువనేమో మోషేకు పరిచారకుడు. ఈ వ్యక్తిని మనం చూస్తుంటున్నాము ఎబ్బేజు. ఈ ఎబ్బేజు అంటే అర్థం ఏమి? వేదన కదా. ఆయన పుట్టడమే ఒక వేదనగా మార్చబడింది. ప్రియులారా, ఈ ఎబ్బేజు తన జీవితం అంతా వేదనతో దుఃఖముతో కదా ఉన్నప్పుడు, ఆ ఎబ్బేజు ఎవరిని గురించి విన్నాడు? వేదనతో దుఃఖముతో ఉన్నవారిని జీవితమే వ్యర్థమని
ఎంచిన వారిని, వేదనతో దుఃఖముతో ఉన్నవారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం, యేసయ్యా నామం. వేదనతో ఉన్నారా చెప్దామా? యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచుచున్నది. యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచుచున్నది. మరొకసారి వేదనతో దుఃఖముతో కళ్ళలో నీరు వస్తాయా? కార్చండి దేవుని సన్నిధిలో. జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, అవునయ్యా, వేదనతో దుఃఖముతో ఉన్న వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం, యేసయ్యా నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం, యేసయ్యా నామం. యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచుచున్నది. యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచుచున్నది. హల్లెలూయా. ఎబ్బేసి ఏ విధంగా ఉన్నాడు? వేదనతో ఉన్నాడు. ప్రియులారా, తన సోదరులు అందరికంటే చాలా హీనంగా ఉంటూ ఉన్నాడు. ఆ ఎబ్బేసిని ఎవరు చూచినా వీడు వేదన, వీడు పుట్టినప్పటి నుంచి వారి ఇంటి పరిస్థితే బాగలేదు, వీడు వచ్చినప్పటి నుంచి అంత పరిస్థితులన్నీ కూడా దుఃఖంతో ఉన్నాయి, వేదంతో ఉన్నాయి, బాధతో నిండిపోయింది అని అందరూ అనేటువంటి వారు ఆ విధంగా అంటూ ఉంటాయి. ఏ విధంగా ఉంటుందో ఒకసారి కొంతమంది అంటారు కదా, యా టయానికి నువ్వు మా ఇంటికి వచ్చినావో దరిద్రం వచ్చా అంటే ఎట్లుంటుంది? చాలా బాధ. అదే నువ్వు వచ్చిన టైం నుంచి మా ఇంట్లో దీవించబడింది అంటే ఏ విధంగా ఉంటుంది? సంతోషం అనేది ఉంటుంది. ప్రియులారా, ఈ ఎబ్బేజును చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మాట్లాడేటువంటి వారు. ఆ ఎబ్బేజు ఒకరోజు దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని సన్నిధికి వచ్చినాడు, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, తన పాపస్థితిని అంతటినీ మార్చుకున్నాడు, నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఆ ఎబ్బేజు తెలుసుకున్నాడు, దుఃఖితులను దేవుడు ఆదరించేటువంటి వాడు, ఓదార్పు లేని వారికి ఆయన ఆదరణను కలిగించేటువంటి వాడు, అందరి చేత నిరాకరించబడి తృణీకరించబడినటువంటి వారిని చేరదీసేటువంటి ప్రభు అని ఆ ప్రభుని గురించి తెలుసుకున్నాడు. హల్లెలూయా. మనము వ్యాధిగ్రస్తుల దగ్గరికి పోయి ఏమని చెప్తాము? అమ్మా మౌనిక, దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు, దేవుడు నీకు యజమానిగా ఉంటాడు. అమ్మా అనిత, నీకు వ్యాధి ఉంది కదా, నీ వ్యాధిని యేసయ్య బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఒక ఊరట అనేది కలిగి ఆ దేవునికి ప్రార్థన చేయడానికి ప్రారంభించేటువంటి వారిగా ఉన్నారు. ఆ విధంగా ఎబ్బేజు ఏం చేస్తాడంటే, అందరూ ఎవరు చూసినా నన్ను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా దేవుడు గురించి నేను విన్నాను కదా, ఆ దేవుడు నా పరిస్థితిని మార్చాలి, నేను జనులకు ఒక దీవెనగా మార్చబడాలి అని ఎప్పుడైతే విన్నాడో తృణీకరించబడినటువంటి ఎబ్బేజు
వేదనగా ఉన్నటువంటి ఆ యొక్క ఎబ్బేజు, దుఃఖంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎబ్బేజు దేవుని యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎబ్బేజు చరిత్ర ఏమైపోతా ఉంది? అందుకోసమే స్తుతి ఏం చేస్తుంది? స్తుతి స్థితిని మారుస్తుంది. ప్రార్థన, విశ్వాస సహితమైన మోకాళ్ళ ప్రార్థన అన్నిటినీ కూడా ఏం చేస్తుంది? మార్చేటువంటి శక్తి ఉంది. అందుకోసమే స్తుతి ఉండాలి మన జీవితంలో, ప్రార్థన ఉండాలి. మూడోదిగా మోకాళ్ళ ప్రార్థన. యేసు ప్రభు కూడా వచ్చినండి, ఆయన దేవుడయుండి దేవుని కుమారుడయుండి ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాను? గెస్సెమనే తోటలో మోకాళ్ళుని చెమట రక్తముగా మారునంతగా ఆయన ఏం చేసినాడు? మనోళ్ళకి భక్తి ఎక్కువయ్యి ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన తక్కువైపోయింది. హల్లెలూయా. మోకరిద్దామంటే బాగా సన్న పిల్లలుగా ఏం చేస్తారమ్మా? చక్కా ముక్కలు వేసుకొని బల్లలో కూడా తీసుకునేటప్పుడు కూడా భయము నయం లేకోకుండా తీసుకుంటాం. కానీ పిల్లరా, ఎప్పుడైతే మోకరిద్దామో నిజంగా మనలో ఒక నమ్రత, ఒక విధేయత, యేసు ప్రభు ఆ విధంగా చేయబడ్డాడు. ఆయన కుమారుడయుండి దేవుని చేత అంగీకరించబడడానికి కారణం ఏమంటే ఆయన కన్నుల నుంచి వచ్చే ప్రతి ప్రార్థన కూడా తండ్రి విన్నాడు. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ చూస్తుంటున్నాము, ఈ ఎబ్బేజు వేదనతో ఉన్నాడు. తన సహోదరులందరికంటే హీనంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరు మీ అందోళ్ళు అంత గొప్పగా ఉన్నారు, ఏం నీ పరిస్థితి ఈ విధంగా అని ఎంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. ఏమి నువ్వు పుట్టినప్పటి నుంచి మీ ఇంటికి దరిద్రం వచ్చిందంట, నువ్వు పుట్టినప్పటి నుంచి ఒకటే దుఃఖమేనంట అని ఎంతమంది ఆయన బాధపరిచినారు. ఎందుకంటే ఈ లోకం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, మకమకలాడుచున్నటువంటి జనపనార ఒత్తిని ఏం చేస్తారు? ఆర్పడానికే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి ఇంకా మంచిగా దాన్ని వెలిగిద్దాము, కింద దాని సహకారంగా ఏమైనా బుడ్డిలోకి నూనె పోసి ఇంకా దాన్ని ప్రజ్వలంగా వెలిగిద్దాము అనేటువంటి మనస్సు ఉండదు. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇజ్రాయేలీల దేవుని గురించి విని ఆయన ఏం చేసినాడు తెలుసా? మోకరించి విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశారు. అయ్యా, అందరూ దృష్టిలో నేను దీవెన లేనివాడు, నేను ఆశీర్వాదం లేనివాడు, నా యొక్క పరిస్థితి ఒక దుఃఖంగా ఉందని చెప్పుకుంటున్నారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నీవు, సర్వలోకనాథుడు నీవు నాయన, నీకు స్తోత్రము స్తోత్రమని ఎబ్బేజు తన యొక్క జీవితంలో విన్నటువంటి దేవుని గురించి నిర్లక్ష్యము చేయలేదు. ఆ దేవునికి ఏమి చేయడానికి ప్రారంభించినాడు? ఈరోజు వాక్యం విని నిర్లక్ష్యం చేయడం కాదు, కానీ వాక్యము విన్నటువంటి మనం అందరం కూడా, దేవా ఓబేదేము ఇంటిలో 3 నెలలుంటేనే ఆ ఇల్లు, ఆ ఇంటి వారు కలిగిన సొత్తు అంతా దీవించబడింది కదా. ఈరోజు నుంచి ఒక ఛాలెంజ్గా తీసుకోండి. 3 నెలలు పట్టు విడవకుండా ఏం చేయాలి మీరు? నేను సైతం ఏం చేయాలి? ఏం చేద్దామా? అమ్మయ్య నువ్వే చేయి మా కోసం కూడా అని చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఆ ఓబేదేము చరిత్ర మారింది. ఇప్పుడు ఎబ్బేజు చరిత్ర కూడా చూద్దాము. చూడండి, 10వ వచనం చదవండి అమ్మా. హల్లెలూయా. 4 విషయాలు ఎబ్బేజు దేవుని గురించి విన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. రెండవది, నా సరిహద్దులను విశాలపరచయ్యా. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా. 4, కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నవాడు. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను మహిమపరుస్తారు అన్న విధానంలో ఈయన మొరపెట్టినాడు.
దేవుడు విడిపించి ఈయనను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రియులారా 9వ వచనంలో చూస్తున్నాము. యెబ్బేజు తన సహోదరులందరికంటే చెప్పండి ఘనము పొందినవాడు. పక్కన చెప్పండి ఘనము పొందినవాడు, ఘనము పొందినవాడు, ఘనత పొందినవాడు. అంతవరకు ఏ విధంగా ఉన్నాడు? జీరో. ఇప్పుడు ఏమైనాడు? హీరోగా మార్చబడ్డాడు. ఆ చైతన్యము, ఆ స్తోమత ఎక్కడి నుంచి కలిగింది? దేవుని గురించి విని విడిచిపెట్టలేదు, విన్నాడు. విన్న దానిని ప్రకారంగా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో, దేవా నువ్వు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడంటే కదా, నువ్వు వేదనను తొలగించే దేవుడు కదా, మమ్మల్ని దీవించే దేవుడు కదా, మా పాపరోత బ్రతుకులను మార్చే దేవుడు కదా, మా నీతికి తగినట్టుగా మా నివాస స్థలాలను వర్ధిల్ల చేసే దేవుడు కదా, ప్రభా మేము ఎక్కడ హీనపరచబడ్డామో అక్కడ అల్లా నువ్వు ఘనపరిచే దేవుడు కదా అని దేవుని గురించి మహిమపరిచాడు. ఆ ప్రార్థన ఆయనను ఏమి చేసింది అంటే గొప్ప చేసింది. ఇప్పుడు తిప్పండి యెషయా గ్రంథము 66వ అధ్యాయం. 5వ వచనము. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. ఇక్కడ చూడండి, మిమ్మును ద్వేషించు, నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు, మీ సంతోషము మాకు వనజా నీ సంతోషము మాకు. ఎవరు అడుగుతారంటమ్మా? ఎవరు అడుగుతారు? మార్తా నీ స్వజనులే నిన్ను అడుగుతారు. అమ్మ శోభక్క ఎవరు అడుగుతారు? అమ్మ లిఖిత ఎవరు అడుగుతారు? కవిత మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడున్నట్లు మహిమ నందును గాక అని చెప్పుదురు. వారే హల్లెలూయా. ఒకప్పుడు నిన్ను ఏమేమో అన్నారు కదా, త్రోసివేసిన వారు, ద్వేషించిన వారు, వారు ఏమి ఒకరోజు వస్తుంది సిగ్గుపడే దినము, నీవు దేవుని ద్వారా హెచ్చించబడే దినము, మహిమపరచబడే దినము రాబోతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ ఏ చోట్లలో నిందించబడ్డావో, ఏ ఏ స్థలాల్లో నువ్వు అవమానించబడ్డావో, ఏ ఏ స్థలాల్లో నువ్వు నిరాకరించబడ్డావో, ఆ స్థలములలో నా దేవుడు నిన్ను ఏమి చేయబోతూ ఉన్నాడు అంటే గొప్ప చేయబోతూ ఉన్నాడు.